ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత ప్రత్యేకమైన అభిమానం? ఖచ్చితంగా అభిమానం ఉంటుందండి. ఎందుకంటే ఆయన నిజాయితీ ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని మోడీ గారు బహుశా ఎక్కడ చూసుండ్రు. ఎందుకంటే తన సొంత డబ్బులతో అతను సంపాదించుకున్నటువంటి డబ్బులో 50% ఎబవ్ ప్రజాసేవకే ఖర్చు పెట్టారు. ఆయన ఈ రోజుకి ప్రజాసేవకే ఖర్చు పెడుతున్నారు సంపాదించే సొమ్ము. అలాంటి రాజకీయ నాయకుడు మన దేశంలో కానీ ప్రపంచంలోనే లేడు అంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల, అలాంటి మంచి వ్యక్తుల పట్ల, అలాంటి పేదవారి పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఎవరికైనా అలాంటి ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఎందుకుంటుంది? వీళ్ళు నిజాయితీ పరులురా, నిజాయితీగా సేవ చేస్తారు ప్రజలకి. నిజాయితీగా సేవ చేసే వాళ్ళని చూస్తే ఎవరికైనా ప్రేమ ఉంటుందండి. వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వాళ్ళు కనిపెడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు మనకు వారసులు ఎక్కడున్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మోడీ గారి వారసుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంటే బీజేపీలో రానున్న రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? బీజేపీలోనే కాదండి, ఏ పార్టీలో ఉన్నా, ఈయన జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి జనసేన అనుకుందాం. ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ప్రధానమంత్రి ఎందుకు అవ్వకూడదు? బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఇప్పుడు అలాంటి గట్స్ ఉన్న నాయకులు లేనప్పుడు, ఒకే ఒక్క మగాడు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? రేపు పొద్దున్న మన దేశాన్ని ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవ్వకూడదు? ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అంత గొప్ప వ్యక్తి లేడు కాబట్టే అంత ప్రేమిస్తూ ఉంటారు. చిన్న బిడ్డలా చూసుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిదప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వస్తుంది. ఖచ్చితంగా నిజాయితీ నిరూపించబడుతుంది.